కలుగ చేసుకోదేవా అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. సందర్భం ఏంటంటే 1వ సమూయేలు 22వ అధ్యాయము, మీరేం చదవక్కర్లేదు. 22వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏంటంటే, ఆకీష్ రాజు దగ్గర నుంచి పారిపోయిన తర్వాత, వెళ్ళగొట్టబడిన తర్వాత దావీదు అదుల్లాము గుహలో ఉండి, ఆ తర్వాత నోబు అనే ప్రాంతంలో ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు ఆయనకి ఆహారం ఇస్తాడు. ఆ తర్వాత గొల్యాతు కత్తి కూడా ఇచ్చి పంపించినప్పుడు దావీదుని వెంబడిస్తూ దావీదుని తరుముతూ సౌలు రాజు వచ్చి గిబియా దగ్గర ఉన్న రామాలో ఈట చేత పట్టుకొని కూర్చుంటాడు. అక్కడ దావీదుని చంపాలని చెప్పేసి సౌలు రాజు తరుముకుంటూ వచ్చి అక్కడ పిచ్చల వృక్షం కింద ఈట చేత పట్టుకొని, బల్లెం చేత పట్టుకొని కూర్చుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న తన అనుయాయులందరితోటి, దావీదు ఎక్కడున్నాడో మీరు నాకు చెప్పడం లేదు, నా కొడుకు కూడా దావీదుతో కుమ్మక్కైపోయాడు, మీరు నాకు దావీదు గురించి చెప్పట్లేదు అని చెప్పి, ఎక్కడున్నాడో కానీ చెప్తే నేను చంపుదామంటే చెప్పట్లేదని అన్నప్పుడు, అప్పుడు దోయేల్ అనే ఒక వ్యక్తి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నోబు దగ్గర ఉన్న అహీమెలెకు యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆహారం ఇచ్చాడు, గొల్యాతు కత్తి నుంచి పంపించాడు అని చెప్తే, అప్పుడు సౌలు చాలా అత్యాగ్రహుడై ఆ నోబు పట్టణానికి వెళ్ళి ఆ నోబు పట్టణంలో ఉన్న 85 మంది యాజకుల్ని చంపించి తర్వాత పట్టణంలో ఉన్న స్త్రీలనేమి పిల్లలనేమి 22వ అధ్యాయం 18, 19 వచనంలో చదివితే అర్థమవుతుంది. చంపించినప్పుడు ఆ విషయము అహీమెలెకు యాజకుడు, అంటే అహీమెలెకు కూడా చనిపోయాడు, ఆయన యాజకులు ఏఫోదు ధరించిన 85 మంది యాజకుల్ని చంపించిన విషయాన్ని అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు తప్పించుకొని వచ్చి దావీదుకి చెప్పినప్పుడు, దావీదు దుఃఖంతో, అయ్యో సౌలు రాజుకి నా మీద ఇంత పగ, ఇంత కోపం, ఇంత ద్వేషం ఉందా, నేనేం తప్పు చేశాను, నిర్హేతుకంగా నిర్నిమిత్తంగా అంటే కారణం లేకుండా నా మీద ఇంత కోపం ఏర్పడిందా అని దుఃఖంతో వేదనతో రాసిన కీర్తన ఇది, బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే 85 మంది యాజకుల్ని చంపించేంత కోపం ఉందా నా మీద, ఒక పట్టణాన్నే చంపించేంత కోపం సౌలు రాజుకి నా మీద ఉందా అని దుఃఖంతో రాసిన కీర్తన ఇది. 150 కీర్తనలు ఉన్నాయి కదా మనకి, అందులో 12 కీర్తనలు శాపనార్థ కీర్తనలు. అంటే దావీదు కానీ రాసిన వాళ్ళు శత్రువులకి ఇట్లా జరగాలి, ఇట్లా శాపాలు జరగాలి అని చెప్తూ బాధతో, వేదంతో, దుఃఖంతో చెప్తారు. అలా రాసిన 12 శాపనార్థ కీర్తనలో ఇదొక కీర్తన. అయితే సౌలును దేవుడు రాజుగా త్రోసుకొచ్చాడు, దావీదుని అభిషేకించాడు. ఆ విషయం సౌలు గ్రహించకుండా తన రాజ్యాన్ని తాను సింహాసనం మీద కూర్చొని పరిపాలించాల్సిన వాడు దావీదు మీద ద్వేషం పెంచుకొని దావీదుని అనవసరంగా తరుముకుంటూ కొండల్లో గుట్టల్లో ఆ పిచ్చల వృక్షం కింద కూర్చుని చేస్తూ ఉన్నాడు. అయితే తన కుమారుడికి రాజ్యం దక్కకుండా దావీదుకి రాజ్యం పోతుంది అని చెప్పేసి, పోతుందేమో అని దావీదుకి రాజ్యం వెళ్ళకూడదు అని సౌలు అనుకుంటాడు. కానీ యాక్చువల్గా దేవుడైతే సౌలు చేతిలోంచే రాజ్యాన్ని తీసేసాడు. అది సౌలు గ్రహించకుండా దావీదుని తరుపుతున్నాడు. ఆ పరిస్థితుల్లో రాసిన కీర్తన ఇది. అయితే కారణం లేకుండా చాలామంది మనల్ని నిమిత్తంగా నిర్హేతుకంగా శ్రమ పెడతారు, బాధ పెడతారు, ద్వేషిస్తారు. అయితే ప్రతి దానికి కూడా దేవుడికి ఒక ఏర్పాటు ఉంది. దావీదు ఏ తప్పు చేయలేదు, కారణం లేకుండా సౌలు అనవసరంగా ఆయన మీద ద్వేషం పెంచుకొని ఆయన 10 సంవత్సరాలు, ఇంచుమించు 10 సంవత్సరాలు తరిమి శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు. అయితే సౌలేమో అతన్ని నేను చంపాలి, శ్రమ పెడుతున్నా అనుకున్నాడు. కానీ దేవుడంట దావీదుని ఒక రాజుగా సింహాసనం అధిష్ఠించడానికి సిద్ధపరుస్తున్నాడట ఆ శ్రమలన్నింటినీ. ఆ తర్వాత 30-40 ఏళ్ళు వెళ్తాడు కదా, అప్పుడు ఎలా ఏలాలి అని అన్ని అనుభవాలు నేర్పుతూ సిద్ధపరుస్తున్నాడట. అలాగే నిర్హేతుకంగా కారణం లేకుండా మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమని దేవుడు ఏదో మనకు నేర్పడానికి ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. అయితే ఈ 35వ కీర్తనని 3 భాగాలుగా చేసుకుందాము. 3 భాగాలుగా చేసుకుంటే 1 నుంచి 10 వచనాల వరకు ఇది ఏం కీర్తన అని చెప్పానంటే, నేనున్న ఈ పరిస్థితిని నువ్వు కలుగ చేసుకోదేవా అని దావీదు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కీర్తన ఇది. అయితే
1 నుంచి 10 వచనాలు, 1 నుంచి 10 వచనాల వరకు నన్ను కాపాడు దేవా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 1 నుంచి 10 వచనాల వరకు నన్ను కాపాడు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది 11 నుంచి 18 వచనం వరకు నేను చేసిన మేలుకి నాకు ప్రతిఫలం ఈ దేవా, నేను చేసిన మేలుకు నాకు ప్రతిఫలం ఈ దేవా అంటున్నాడు. మూడవ భాగం 19 నుంచి 20 వచనం వరకు నన్ను నిర్దోషిగా తీర్చుదేవా అంటున్నాడు. చెప్పండి మళ్ళీ అందరూ. మొదటి భాగం ఏంటి? 1 నుంచి 10 వరకు నన్ను కాపాడు దేవా అని విజ్ఞాపన చేస్తున్నాడు. 11 నుంచి 18 వరకు నేను చేసిన మేలుకు నాకు ప్రతిఫలం ఈ దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. 19 నుంచి 25 వరకు నన్ను నిర్దోషిగా, నేనే తప్పు చేయలేదు దేవా, అయినా నా మీద పగబట్టి సౌలు రాజు నన్ను తరుగుతూ, నన్ను బట్టి 85 మంది యాజకులు అంటే దావీదుకి ఎంతో రెస్పెక్ట్, వాళ్ళని చంపేశాడు. ఆ పట్టణం, నోబు పట్టణాన్ని మొత్తం చంపేశాడు. కాబట్టి నన్ను నిర్దోషిగా తీర్చు, నేనే తప్పు చేయలేదని దేవుడికి విజ్ఞాపన మొదలుపెట్టుకుంటున్నాడు. మొదటి వచనంలో యెహోవా నాతో వ్యాజ్యమాడు వరద వ్యాజ్యం అంటే ఒక లాయర్ లాగా నాతో వ్యాజ్యమాడటం అంటే నాతో ఒక అడ్వకేట్ లాగా వ్యాజ్యమాడు, నాతో పోరాడు, వారితో పోరాడు, వాళ్ళతోటి ఒక యుద్ధసూర్యుడిలాగా పోరాడు. ఎలా పోరాడాలంటే కేడెము డాలు పట్టుకొని నా సహాయం, దేవుడికే సలహా ఇస్తున్నాడు. దావీదు యుద్ధం చేసేటప్పుడు కేడెము డాలు పట్టుకొని వెళ్తాడు కదా, అలాగా నువ్వు లేచి వచ్చి ఈట చూసి నన్ను తరువారిని అడ్డగింపు నాయన అంటే, సౌలు ఈట చూసి పిచ్చుల వృక్షం కింద కూర్చున్నాడు కదా, అలా నన్ను తరుగుతున్నాడు ఆయన్ని నువ్వు అడ్డగించి, శత్రువులను అడ్డగించు, నాకు అభయం ఇవ్వు, శత్రువులను అడ్డగించు, నాకు అభయం ఇవ్వు, నువ్వు నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు ఇశ్రాయేలీయులకు ముందు వెనక ఉండి దేవుని దూత కాపాడినట్లుగా దేవుని దూత ద్వారా నన్ను కాపాడు దేవా అని అంటున్నాడు. యుద్ధశూరుడై సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా నీవు నా కోసం యుద్ధం చేయని అడుగుతున్నాడు. 4వ వచనంలో నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గు అవమానం కలిగినట్లుగా చేయి. 26వ వచనంలో కూడా అదే ఉంటుంది, సిగ్గు అవమానం వారికి కలగాలి, వారిని పొట్టులాగా కొట్టుకో, గాలికి కొట్టుకొని పోవు పొట్టు. అది 5వ వచనంలో పొట్టుకి ఏమన్నా బరువు ఉంటుందా? పొట్టుకి బరువు ఉండదు, విలువ ఉండదు. ఆ పొట్టు పోరాడలేదు, హాని చేయలేదు. అట్లాగ చెయ్యు నా శత్రువుని అని అడుగుతున్నాడు. వాళ్ళు వల వేసి నన్ను పట్టుకోవాలని నిర్నిమిత్తంగా, నన్ను జంతువులు పట్టుకోవడానికి గుంట తగ్గి వల వేసినట్టుగా నిర్నిమిత్తంగా నాకు వల వేసి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. నువ్వు నన్ను పట్టించుకోదేవా, నా ప్రాణం తీయాలని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నువ్వు నన్ను కాపాడు ఈ పరిస్థితి నుంచి అని చెప్పేసి దావీదు వారు ఒడ్డిన వలలో వారే చిక్కుబడినట్లు చేయమని 8వ వచనంలో అడుగుతున్నాడు. అలాగా వాడికి తెలియకుండా చేటు వాడి మీదకి రావాలంటే శాపగ్రస్తం అని చెప్తారు. నా శత్రువుకి ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే 10వ వచనంలో నువ్వు నన్ను ఇలా రక్షిస్తే, 9వ వచనంలో అప్పుడు యెహోవా యందు నేను హర్షిస్తాను, నీవు ఆయన రక్షణ బట్టి నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. 10వ వచనంలో యెహోవా నీ వంటి వాడెవడు, ఎప్పుడు 9వ వచనంలో నువ్వు నన్ను రక్షించినప్పుడు అప్పుడు నేనేం చెప్తానంటే, నేను కాదు నా ఎముకలు ఏం చెప్తాయంటే, యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ, ఆయన కాదు ఆయన ఎముకలన్నీ చెప్తాయంట. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఆయన ఎముకలను విరిచాడు. 51:32 కీర్తనలో ఉంది. విరిచితే అవి అప్పుడు క్షీణించిపోయింది, నా ఎముకలన్నీ క్షీణించినాయి అని అంటాడు. అయితే దేవుడు పాపాన్ని క్షమించినప్పుడు ఎముకలు హర్షించినాయి అని చెప్తాడు ఒక వచనంలో. ఇక్కడైతే దేవుడు చేసిన రక్షణ బట్టి ఆయన ఎముకలన్నీ అంట, యెహోవా నీ వంటి వాడెవడు, నీ అంత గొప్పవాడు ఎవడని చెప్పేసి దేవుణ్ణి దీనులను దరిద్రుల్ని బలంగల వారి చేతిలోంచి తప్పించే నీ వంటి నీకు సమమైన వారెవరు, నీ వంటి దేవుడు ఎవరని చెప్పేసి ఆయన ఎముకలు ఆయన్ని స్తుతిస్తూ చెప్పుకుంటున్నాయంట. ప్రకటన గ్రంథంలో కూడా మిఖాయేలు దూత సాతానుకి ఛాలెంజ్ చేస్తాడు, హూ ఈజ్ లైక్ గాడ్, దేవుడి వంటి వాడెవడు అని చెప్పేసి. తర్వాత మీకా కూడా అంటాడు, నీతో సమమెవడని. ఇంత గొప్ప దేవుడు కదా నువ్వు, ఇంత గొప్ప వాడివి నీవు ఒక అడ్వకేట్ లాగా, ఒక పోరాడే యోధుడిలాగా, యుద్ధశూరుడిలాగా, సైన్యంలోకి అధిపతి యెహోవావు కాబట్టి నన్ను కాపాడు అని
10 వచనాల వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత 11 నుంచి 18 వచనంలో ఏమని అడుగుతున్నాడు? నేను చేసిన మేలుకు ప్రతిగా నాకు ప్రతిఫలం ఇవ్వు అంటాడు. పుట్టసాక్షులు లేచి నా మీద ఇచ్చేస్తున్నారు. 12వ వచనంలో మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు. నేను ఎంతో మేలు చేశాను. ఏం మేలు చేశాడంటే 13 నుంచి 14లో చెప్పబడింది. వ్యాధితో ఉన్నప్పుడు వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనపట్ట కట్టుకున్నాను, ఉపవాసం చేశాను. వాళ్ళ కోసం, శత్రువుల కోసం ఉపవాసం చేసి ప్రార్థన చేసిన వాళ్ళకి అర్హత లేదు, యోగ్యత లేదు కాబట్టి ఆ ప్రార్థన మళ్ళీ తిరిగి నా ఎదురునికే వచ్చిందంట. మనం కొంతమంది కోసం ఎంతో ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థన నెరవేర్చబడి తిరిగి మన దగ్గరికే వచ్చేస్తుంది. ఎందుకంటే వారికి యోగ్యత లేనప్పుడు వచ్చేస్తుంది. అలా అతను నాకు చలికాడైనట్టు నా సహోదరుడైనట్టు సౌలు విషయంలో ఇట్లా నేను ఎంతో మేలు చేశాను. వారు కూలీట చూసి, కానీ ఇంత మేలు చేసినా, ఇంత ఇది చేసినా కానీ వాళ్ళు నన్ను తరుముతూ చంపాలని చూస్తున్నారు. కాబట్టి నేను చేసిన ఈ మేలుకు నాకు ప్రతిఫలం ఇదేవా అని దేవుడిని అడుగుతున్నాను. నేను కూలీలను చూసి వారు సంతోషించి గుంపులు కొడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు, నా మీద పండ్లు కొరుకుతున్నారు. యేసుక్రీస్తు మీద కూడా పండ్లు కొరికారు. శత్రువులు పండ్లు కొరికారు యేసుక్రీస్తు మీద కూడా. ఇంత గొప్ప దేవుడు నాయన, నువ్వు నన్ను కాపాడు. నేను చేసిన మేలుకు ప్రతిగా, వాళ్ళైతే నాకు కీడు చేశారు కానీ ఆ కీడుకు ప్రతిగా నేను మేలు చేశాను. నేను చేసిన ఈ మేలుకు ప్రతిగా వాళ్ళు చూడు ఇప్పుడు నాకు కీడు చేస్తున్నారు, దానికి నీవే నాకు ప్రతిఫలింది. మన జీవితంలో కూడాను మనం ఎంతో మేలు చేస్తాం. కొంతమందికి ఎంత మేలు చేసినా వాళ్ళు కీడే చేస్తారు. మనకి ప్రతిఫలంగా మన మీద పండు కొరుకుతారు, కోప్పడతారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, తిరస్కరిస్తారు. అయినా మనము దేవుడి వైపే చూడాలి, మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపే చూసి ప్రతిఫలం కోసం దేవుడు, అదే నేను ఇంత మేలు చేశాను అయినా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి సనగకూడదు, కొనకూడదు, వాళ్ళ మీద పోట్లాడకూడదు. కానీ దేవుడి వైపు చూస్తే దేవుడు మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఒకనాటికి తప్పకుండా ఈ జీవితంలోనే ఇస్తాడు, రాబోయే పరలోక జీవితంలో కూడా ఇస్తాడు. ఆ తర్వాత 3వ భాగం ఏంటి చెప్పండి? ఏంటి 3వ భాగం ఏం చెప్పాను? 19 నుంచి 28 వచనాల వరకు ఎవరికి గుర్తులేదా? నన్ను నిర్దోషిగా తీర్చుదేవా అంటున్నాడు. నన్ను నిర్దోషిగా తీర్చుదేవా. 27వ వచనం చూడండి. నా నిర్దోషత్వాన్ని బట్టి ఏమన్నా 7 నుండి నా నిర్దోషం ఆనందించువాడు అంటే నేను తప్పు చేయలేదని. దావీదుకు కూడా కొంతమంది అనుయాయులు ఉన్నారు. ఆయన తప్పు చేయలేదని తెలిసి ఆయన నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఉన్నారు. అలా నా నిర్దోషత్వాన్ని బట్టి నన్ను తీర్పు తీర్చుదేవా, నన్ను నిర్దోషిగా తీర్పు తీర్చుదేవా అని అడుగుతున్నాడు. 19 నుంచి 28 వచనం వరకు. 21వ వచనం చూద్దాం. చూడండి 21వ వచనంలో ఏం చెప్తున్నాడు? వారు నోరు పెద్దదిగా తెరచుకోవచ్చు. ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి కనబడి, ఆహా వాడు నోరు పెద్దదిగా చేసి వాడిని దూషిస్తున్నారు. ఆహా ఆహా ఇప్పుడు వాడి సంగతి కనబడింది అని వాళ్ళు అంటున్నారంట. కానీ 22వ వచనం చూడండి. వాళ్ళేమో వీళ్ళు నాకు కనిపించాడు కదా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళు శత్రువులు అంటుంటే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా అది నీకే కనబడుతున్నది కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎలా వాళ్ళేమో ఈ శత్రువు మేము పట్టుకోవాలని మాకు కనబడుతున్నానంటే నీకు కనబడుతుంది కదా దేవా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. నువ్వు నన్ను పట్టించుకోనైనా, నా పరిస్థితి నువ్వు పట్టించుకో, నా పరిస్థితిని నువ్వు కలగజేసుకో, నువ్వు నాకు న్యాయం తీర్చు, నువ్వు నన్ను నిర్దోషిగా తీర్చు అని మౌనంగా ఉండొద్దు, నాకు దూరంగా ఉండొద్దు, నాకు న్యాయం తీర్చుటకు మేలుగో లేదేవా, నా కొరకు త్వరపడిరా, నా పక్షాన్ని రాచమాడు, నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు, నన్ను బట్టి వాళ్ళు సంతోషించకూడదు, నేను ఏ తప్పు చేయలేదు, ఆహా మా ఆశ లేదని వాళ్ళ మనస్సులో అనుకోనకపోదురు కాక, వాళ్ళు అట్లా అనుకోవడానికి వీల్లేదు దేవా, నువ్వు నన్ను కాపాడాలి, నా అపాయాన్ని చూసి సంతోషించి వారు అవమానం ఉండాలి, సిగ్గునుండాలి అని దేవుడిని విజ్ఞాపన వేడుకుంటున్నాడు. మనుషులతో వెళ్ళి వాళ్ళతో పోట్లాట్లా, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అన్నావు, నన్ను ఎందుకు ఇట్లా అన్నావు, నా గురించి ఇట్లా అంటావు అని చెప్పి వాళ్ళ మీద పోట్లాడలేదు, వాళ్ళ దగ్గర చేయట్లేదు. కానీ ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనకే విజ్ఞాపన చేస్తూ, నా పరిస్థితి అంతా నువ్వు చూస్తున్నావు కదా, అన్నీ నీకు కనబడుతున్నాయి కదా, నువ్వు కలగజేసుకో, నువ్వు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు, నువ్వు నన్ను రక్షించు, నువ్వు నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. నా నిర్దోషత్వం ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించరు. అంటే
ఆయనకు కూడా కొంతమంది అనుయాయులు ఉన్నారు. ఆయన నిర్దోషం తెలిసి దేవుడు ఆయనని నిర్దోషంగా తీర్చినప్పుడు వారు సంతోషిస్తారంట. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడుగా కానీ వారు ఎవరు ఆయనతో ఉన్న మంచి వాళ్ళు పలుకుతారంట. అంటే దేవుడు మనకి క్షేమాధారం, మనకి క్షేమం కలుగజేసే దేవుడు. మనకు క్షేమం కలుగజేసి మాత్రమే ఊరుకునే దేవుడు కాదు, కానీ మనం క్షేమంగా ఉండటాన్ని చూసి, మన క్షేమస్థితిని చూసి ఆయన ఆనందిస్తాడంట, ఆయన సంతోషిస్తాడంట. ఎట్లాగంటే మనమే పిల్లలకి మంచి బట్టలు కొడతాము, ఆ బట్టలు వేసుకొని పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళని చూసి మనం మురిసిపోతాం, సంతోషిస్తాం కదా. అలాగా దేవుడే మనకి క్షేమం కలుగజేస్తాడు. ఆ క్షేమాన్ని, మనం క్షేమంగా ఉండటాన్ని చూసి ఆయన ఆనందిస్తాడంట. అంత మంచి దేవుడు మన దేవుడు. అయితే యెహోవా అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒంటరిగా ఉండి వేదనలో బాధలో దేవుడికి మొరపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కలగజేసుకొని కాపాడిన తర్వాత మహాసమాజంలో చేరి దేవుణ్ణి స్తుతించాలి, సాక్ష్యం చెప్పాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన కష్టానికి దేవుడు విడుదల చేసినప్పుడు మహాసమాజంగా చేరి దేవుణ్ణి స్తుతించాలి. ఒంటరిగా దేవుణ్ణి వేడుకొన్నాడు, స్తుతించాడు. మహాసమాజంగా దేవుణ్ణి స్తుతించాడు దావీదు మహారాజు. 28వ వచనంలో, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాలి. అంటే నువ్వు నాకు నీ నీతిని బట్టి నీ కీర్తిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ప్రతి విషయంలో కాపాడుతున్నావు అని దినమెల్లా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఈ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, శత్రువు మనల్ని బాధ పెడుతున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. 3 రకాల రియాక్షన్స్ ఉంటాయి. కీడుకు ప్రతిగా కీడు చేస్తారు, మేలుకు ప్రతిగా మేలు చేస్తారు. మంచిగా అర్థం చేసుకోండి. ఎవరైనా మనకు కీడు చేస్తే తిరిగి కీడు చేయాలనుకుంటారు, ఎవరైనా మనకి మేలు చేస్తే తిరిగి మేలు చేయాలనుకుంటారు. ఇది మానవ లక్షణం, దీన్ని మానవత్వం అంటారు, మానవ నైజం. ఇది మేలుకు ప్రతిగా కీడు చేయటమేమో దానవ లక్షణం, రాక్షస గుణం. ఎవరైనా మేలు చేస్తే కూడా తిరిగి కీడు చేస్తారు కొంతమంది. మనిషి పశువాయుడు రాక్షసుడు ఇట్లా చేస్తున్నాడు అని అంటాం కదా. అది మేలు చేసిన దానికి కీడు చేయటమేమో రాక్షసత్వం, దానవత్వం. అలా కీడు చేసిన వారికి మేలు చేయటమేమో దైవిక లక్షణం. కీడు చేస్తే, ఎవరైనా మనకి కీడు చేసినా, మన గురించి నిందలు పలికినా, దూషణ చేసినా, అవమానపరిచినా, తిరస్కారం చేసినా వారికి తిరిగి మేలే చేయటం, ఆ మేలు చేయటం అనేది దైవిక లక్షణం. అది దావీదు చేశాడు. దావీదు దేవుడికి ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే, దావీదు మనకంటే ఎక్కువ పాపాలు చేశాడు, చాలా వ్యభిచారం చేశాడు, హత్యలు చేశాడు, ఇంకోటి అన్నీ చేశాడు. కానీ దేవుడికి హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, అది ఆయన బలహీనతను బట్టి చేశాడు. బహుగా పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు. దేవుడికి హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, మనుషులు తన పట్ల చేసిన కీడుకి సౌలు రాజు అట్లా తరిమి అంత 10 ఏళ్ళు శ్రమ పట్టిన 2 సార్లు 3 సార్లు సౌలు రాజు ఆయన చేతికి చిక్కిన అభిషేకించబడిన వ్యక్తిని నేను చంపనని విడిచిపెట్టాను. అటువంటి క్షమాపణ గుణం ఉంది మన కుటుంబాల్లో. ఎందుకు మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామంటే, మన ఇద్దరిని క్షమించలేకపోతున్నాం. ఒక్కసారి క్షమించడం అలవాటు చేసుకొని చూడండి, గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో వస్తాయి. అంటే కీడుకి ప్రతిగా మేలు చేయటం, క్షమించడమే కాక వాడు చేసిన కీడుని మనసులో పెట్టుకోకుండా తిరిగి మేలు చేయటం, ఈ గొప్ప లక్షణం దావీదుకి ఉంది. కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు, మహారాజును చేశాడు. మనం కూడా ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకునే బ్రతుకుతాం. ఆయా సమయాల్లో ఏదో ఒకటి. ఒక్కోసారి మనం కీడుకి ప్రతిగా మేలు చేస్తాం, మేలుకి కీడు చేస్తాము, మళ్ళీ కీడు చేసినా కానీ మేలు కూడా చేస్తాం. 3 ఆయా సమయాల్లో మన జీవితాల్లో వస్తాయి. కానీ దైవిక లక్షణం ఏంటంటే, ఎదుటి వ్యక్తులు కీడు చేసినా మనసులో పెట్టుకోకుండా క్షమించి వదిలిపెట్టి దేవుడికి విడిచిపెట్టి ఉండటం దైవిక లక్షణం. అటువంటి లక్షణం దేవుడు మనకు కలుగజేయను గాక. దేవుడి వాక్యం దీవించి మన హృదయాల్లో, మన జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్.